నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కాజీపేట్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయి. గత 10 ఏళ్లలో రైల్వే అభివృద్ధి జరిగిందన్న అశ్విని వైష్ణవ్. ముగిసిన కృష్ణా రివర్ బోర్డు సమావేశం. ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకున్న ఏపీ తెలంగాణ. ఆర్థిక మంత్రివన్నీ కాకిలెక్కలే. రాష్ట్రాలకు సహకారం ఉత్తమాటే అన్న సిపిఐ రామకృష్ణ. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీకి 886 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో 9138 కోట్లు ఒక్క ఏపీకి కేటాయించారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 98% ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తీకరణ పూర్తయిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో తెలంగాణలో రైల్వే కోసం 5071 కోట్లు కేటాయించారు. తెలంగాణలో 100% విద్యుత్తీకరణ పూర్తయింది. తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. For Telangana, the allocation is 5071 crore. This year, the allocation is 5071 crore. 5071 crore. The railway tracks which were only about 17 kilometers being constructed in 2009 to 14 has now reached a level of 142 kilometers every year. Andhra, as you are aware, in 2009 to 2014 period, the average allocation used to be 886 crore. That was for combined AP and Telangana. Right, 2009 to 2014. Now, the budget allocation is 9,138 crore only for Andhra Pradesh. For Telangana, the allocation is 5,071 crore. This year, the allocation is 5071 crore. 5071 crore. The railway tracks which were only about 17 kilometers being constructed in 2009 to 14 has now reached a level of 142 kilometers every year. Andhra, as you are aware, in 2009 to 2014 period, the average allocation used to be 886 crore. That was for combined AP and Telangana. Right, 2009 to 2014. Now, the budget allocation is 9,138 crore only for Andhra Pradesh. For Telangana, the allocation is 5,071 crore. This year, the allocation is 5071 crore. 5071 crore. The railway tracks which were only about 17 kilometers being constructed in 2009 to 14 has now reached a level of 142 kilometers every year. Andhra, as you are aware, in 2009 to 2014.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ పేరుతో కేంద్ర మంత్రి ఎన్నికల ప్రసంగం చేశారని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు. రైతులు, మహిళలు, యువకులు, పేదలు గత 10 ఏళ్లలో అభ్యున్నతి సాధించారని ఆర్థిక మంత్రి చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లు. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఈ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లు. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాల మండలంలో వార్డు కౌన్సిలర్ భర్తను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బెదిరించారు. గురజాల నగర పంచాయతీలోని 12వ వార్డు కౌన్సిలర్ అనిత భర్త నీలం రాజు ఎంపీ సీటు ఎటువైపు ఉంటే అటువైపే నడుస్తానంటూ లావు శ్రీ కృష్ణదేవరాయలను కలిశారు. పార్టీకి రాజీనామా చేయాలనుకుంటే 9 లక్షలు కట్టి రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు కాసు మహేష్ రెడ్డి. చెప్తున్నాను, నువ్వేదో పెద్ద కుప్పి గంతులు వేస్తే ఇప్పటి వరకు చూసాం పిల్లోడివని. అర్థమైందా? అర్థమైంది. చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్. నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసేయి. అర్థమైందా? అర్థమైంది. అర్థం చేసుకోనుండు. వస్తే ఇట్రా, పార్టీలో ఉండాలంటే రా. ఇప్పటికైనా రోజుకొక వేషం వేస్తున్నావు నువ్వు. అన్నయ్య చేసేది వాళ్ళు అన్నయ్య, నేను కాదన్నయ్య. రోజుకో వేషం వేస్తున్నావు అన్నయ్య. 14వ తారీఖు నేను శ్రీశైలంలో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా. ఉంటే ఉండు. ఉంటావా పోతావా? అన్నయ్య ఉంటావా పోతావా? అన్నయ్య నేను తమ్ముళ్ళలాగా ఉంటానన్నయ్య. నువ్వంటే అభిమానమే గానీ నేను ఉంటే నోరు మూసుకొని రా అన్నయ్య. వాడు మీద వీడి మీద చెప్తే వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను? అన్నయ్య వాడు వీడు చెప్తే గుర్తుందా? ఆ రోజున అన్నయ్య వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా. అవునన్నయ్య. డబ్బులు ఎంత ఇచ్చాం అన్నయ్య? ఎంత ఇచ్చాం ఆ రోజున? 9 లక్షలు ఇచ్చారు అన్నయ్య. మర్యాదగా కక్కిస్తా. అన్నయ్య లేదు రాజీనామా చేసి వెళ్ళిపో. ఏం పర్లేదు, వెళ్ళిపో. ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం. సాయంత్రం వరకు వెయిట్ చేస్తా. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చి ఉంటే నా ముక్కు నేలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు. ఉద్యోగాలపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి, ఏమైందని ప్రశ్నించారు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు మాట మీద ఉంటా అని పదే చెప్తా ఉన్నావు కదా. నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని
ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిరు మీరు ఎన్నికలలో. ఇలా మర్చిపోయినట్టున్నావు. ఇవాళ ఫిబ్రవరి 1 మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్నీ కూడా ఈ 6 గ్యారంటీలని మాటలు తప్పే ప్రయత్నంలో ఉన్నాడు తప్పితే దాన్ని ఏదో చేద్దాము అనే ఒక ఉద్దేశంలో లేడు. నిన్న ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 6 గ్యారంటీలు అంటా ఉన్నాడు. మరి నువ్వు ఆ మాట ఈ అసెంబ్లీ ఎన్నికలలో చెప్పలేదే? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు మాట మీద ఉంటా అని పదే పదే చెప్తా ఉన్నావు కదా. నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని ఇలా గ్రూప్ 1 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కెస్లాపూర్లో నాగోబాని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తరువాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. గతంలో ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ దళిత గిరిజన దండోరా, ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈ రోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదే విధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రాచీన సంపదను, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే లోక కళ్యాణం కొనసాగుతుందని జ్ఞాన విజ్ఞాన వేదిక సభ్యులు రమణరాజు అన్నారు. వారసత్వ సంపద సంరక్షణపై కాకినాడలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పర్యావరణ పరిరక్షణతో పాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. కరువు మరియు వరదల నివారణ ప్రపంచ ప్రజా కమిషన్ ఆధ్వర్యాన డాక్టర్ రాజేంద్ర సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. एक है यहाँ के जीवन को चलाने वाला बाजार। 100 साल पहले जो बाजार बना, उस बाजार को अब खत्म करना। बाजार के बनाने वक्त जैसा ये आपका बाजार है, ऐसा बाजार दिल्ली में भी नहीं था, बम्बई में भी नहीं था। उस काल में ये बाजार बना। इस तरह के बाजार को बचा के रखना। भले ही आपको नया बाजार बनाना है तो इतनी बड़ी जगह है, कहीं भी बना सकते हैं। इस पुराने बाजार को क्यों नष्ट करना, उसको इम्प्रूव करना चाहिए, क्योंकि उससे आपको लगेगा कि देखिए हम एक टाउन है जिसके पास इतना पुराना बाजार है। सो जो लाइवलीहुड के लिए सोचने वाले लोग हैं वो देखेंगे कि उनका कितना गौरव है। तो पुरानी चीज़ों को हमें अपने गौरव की तरह से लाइवलीहुड से जुड़ी हुई जो हेरिटेज है उसको बचाना। एक है వారసత్వ సంపద అంటే వారసత్వ సంపదను ఎలా పరిరక్షించుకోవాలన్న దానిపై ఒక రౌండ్ టేబుల్ పెసింగ్ ఆదినారాయణ గారు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్కి ఆయన వచ్చారు అతిథిగా. ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇది ఒక విశ్వశక్తి కనబడుతుంది, కాస్మిక్ ఎనర్జీ కనబడుతుంది. ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ క్లబ్ అంటారు కదా, అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే మీకు ఎంత తెలియదు, కానీ కాస్మిక్ ఇది కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో కానీ, ఇక్కడ మట్టిలో కానీ, ఇక్కడ విలేకరుల్లో కానీ ఒక రకమైన చైతన్యం కనబడుతుంది. అలాగే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, కాకినాడ వినాశనం వైపు వెళ్ళిపోతుంది. దాన్ని అరికట్టకపోతే భావితరాలు చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంటాయని చెప్పి రాజేంద్ర సింగ్ గారు చాలా బాధతో చెప్పారు. వారసత్వ సంపద అంటే కేవలం భవనాలు కాదు, భూములు కాదు. ఇక్కడ దేశ రాజధానిని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టపగలే నగరమంతా చిమ్మ చీకట్లు కమ్మేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఇక మరోవైపు ఢిల్లీలో చలి దుప్పటి కప్పేసింది. చలి పొగమంచుతో పాటు వర్షం కురుస్తూ ఉండటంతో చలి మరింత పెరిగింది. దీంతో విమానాలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.